మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని దన్నారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు వేగవంతం చేయాలని, రైతుల ఖాతాలో డబ్బులు వెంటనే జమ చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని రైతులు డిమాండ్ చేశారు. దన్నారం గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కొనుగోలు వేగవంతం కావడం లేదని రైతులు వాపోతున్నారు. తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, సమయానికి లారీలాక వాతావరణంలో మార్పులు, వర్షాల మూలంగా ధాన్యం తడిసి ముద్దైన కొద్దీ ఆర్థిక బాధ మీద పడుతుందని రైతులు వాపోతున్నారు. వాళ్ళ పనితీరు ఎట్లుందా అంటే నా ఇష్టం వచ్చిన వాళ్ళు పెడితే ఆగుతే ఆగు, ఇంకా 15 రోజులు అయినా సరే, ఎన్ని రోజులు అయినా సరే ఆగు. ఎందుకంటే చిన్న రైతు కదా, వీడు అడగడు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళే పెడతారు అన్నట్టు. అట్లా దాని కారణంగానే పెట్టినామా? నీకేమన్నా కొన్ని సంచులు కానీ ఏమన్నా ఇచ్చిరా? ఏ సంచులకు పోతేనే ఆ సంచులకు ఇస్తామని నిన్న మొన్నటి నుంచి వెనుక ఉన్న వాళ్ళు ఆ పిల్లలు ఇస్తామని చెప్తే అవి దాకా వచ్చిన సంచులు తీసుకునే దగ్గర దాకా. అక్కడ వచ్చినాక తీరా వాళ్ళకి ఫోన్లో మాట్లాడుకుంటా సెంటర్ నిర్వాహకుడు ఏం చెప్పిండంటే పలానా వాళ్ళకి ఇయ్యు, పలాని మనిషికి ఇయ్యక అని చెప్పి ఇయ్యలేడు. అంటే మీకేమన్నా మీకైతే ఎలాంటి గొడవలు ఏం లేవు కదా? గొడవలు కాదు, అది ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళే ముందు పోవాలి, వాళ్ళకి పోవాలి అన్నట్టు. ఆయన ఒక్కనికి పోవాలి అని ఆ మాట కూడా చెప్తుండు. ఏ విధంగా చెప్తుండ అంటే నా ఇష్టం, నేను పెట్టుకుంటా, నీ ఇష్టం ఉంటే ఆగు, లేకపోతే ఎటన్నా పెట్టించుకో అనే మాట మాట్లాడుతుండు. అది కూడా వాయిస్ రికార్డింగ్ ఉంది. ఇంకేమంటే అది